హాయ్ అండి, వెల్కమ్ టు ఎనోష్ కిచెన్. ఈరోజు ఇంట్లోనే ఈజీగా టేస్టీగా తొందరగా అయిపోయి దోసకాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి కందిపప్పును తీసుకొని వేపుకోవాలండి. కందిపప్పు బాగా వేగిన తర్వాత శుభ్రంగా కడుక్కొని ఎసురు పోసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక దోసకాయ, 2 టమాటా, 4 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని చిటికెడు పసుపు, రుచికి తగినంత కారం, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలండి. కుక్కర్ 4-5 విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆపేసి ఎయిర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి పప్పు గుత్తి సహాయంతో పప్పుని మెత్తగా మెనుపుకోవాలండి. ఈ స్టేజ్లోనే రుచికి తగినంత ఉప్పుని వేసుకొని పప్పును బాగా మెత్తగా మెదుపుకోవాలి. మీకు తాలింపు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా తినొచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పును ఒక్కసారి ట్రై చేశారంటే పప్పులో ఎప్పుడు కూరగాయలు వేసుకొని తింటారండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. పప్పు తినడం కన్నా ఇలా కాయగూరలు వేసుకొని తింటుంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా నుంచి వచ్చే ఎక్కువ వీడియోస్ మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.